శుభోదయం అందరికీ. ఈరోజు మన భారతదేశం కోసం ఎంతో గొప్ప సేవ చేసిన మహానుభావుడైన పింగళి వెంకయ్య గారి గురించి కొన్ని మాటలు చెప్పగలుగుతున్నాము. పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర సమర యోధుడు మరియు మన జాతీయ పతాకం రూపకర్త. ఆయన 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చిన్ననాటి నుండే దేశభక్తితో నిండిన జీవితాన్ని గడిపారు. ఆయనకు భాషలపై, వ్యవసాయ శాస్త్రం, భూశాస్త్రం వంటి అనేక విషయాలలో పరిజ్ఞానం ఉండేది. అయితే ఆయనను చిరుకాలం గుర్తించుకునేలా చేసిన విషయం మన త్రివర్ణ పతాకం రూపకల్పన. మొదటి ఆయన రూపొందించిన పతాకంలో 2 రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ ఉండేవి. ఇవి 2 ప్రధాన సమాజాలను సూచించేవి. తరువాత మహాత్మా గాంధీ సూచన మేరకు తెలుపు రంగు మరియు చక్రాన్ని జోడించి శాంతి మరియు స్వావలంబనకు ప్రతీకంగా మార్చారు. ఆయన రూపొందించిన పతాకమే స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకానికి మాధ్యమం అయ్యింది. విచారకరం ఏమిటంటే ఆయన సేవలకు ఆయన జీవితంలో తగిన గుర్తింపు రాలేదు. 1963లో ఆయన నిరుపేదగా మరణించారు. మన త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రతిసారి పింగళి వెంకయ్య గారి త్యాగాలను గుర్తు చేసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.